అగ్నిపర్వతం పైన కొలువైన వినాయకుడి గురించి తెలుసుకుందాం. ఇండోనేషియాను రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఏకంగా 141 అగ్నిపర్వతాలను కలిగి ఉండి వాటిలో 130 ఇప్పటికీ కూడా చురుగ్గా ఉండటంతో ఆ దేశానికి ఆ పేరు వచ్చింది. అలా ఇండోనేషియాలో ఉన్న అగ్నిపర్వతాల్లో వీట మౌంట్ బ్రోమో కూడా ఒకటి. ఇది 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కలిగి ఉంటుంది. మొత్తం 2392 మీటర్ల ఎత్తులో ఇతర ఇండోనేషియా శిఖరాలతో పోలిస్తే ఈ శిఖరం యొక్క ఆకర్షణ యాత్రికులను పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఇండోనేషియాలోని ఈ మౌంట్ బ్రోమో అంచున గణేష్ని విగ్రహం ఉంది. ఈ విగ్రహం 700 సంవత్సరాలకు పైగా పురాతనమైందని స్థానికులు విశ్వసిస్తారు. ఇండోనేషియాలో మౌంట్ బ్రోమోరో మీద ఈ వినాయకుడు ఆరుబయటే కొలువై ఉన్నారు. ఇక్కడే స్వామి నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నారు. ఎల్లప్పుడూ ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. వినాయకుడు ఇలా గుడి లేకుండా ఉండటానికి ఆయన నిత్య పూజలకు చాలా ప్రాముఖ్యం ఉంది. బ్రోమో అంసే అంటే ఇండోనేషియా భాషలో బ్రహ్మ అని అర్థం. అంసే అంటే పర్వతం, బ్రహ్మపర్వతం అని అర్థం. ఈ వినాయకుడు వెలిసిన ప్రదేశం అగ్నిపర్వతాల మధ్య ఉంటుంది. పర్వతాల నుంచి వెలువడే దట్టమైన పొగ ఈ ప్రాంతమంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పర్వతాలు బద్దలు కాకుండా అడ్డుకొని వినాయకుడు తమను కాపాడుతూ ఉన్నాడని ఈ ప్రాంతంలోని ప్రజల యొక్క నమ్మకం. అందుకే ఈ విగ్రహానికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఈ పూజలు అనేవి ఎప్పుడూ ఆగవు. వోల్కనో చిన్న చిన్నగా బద్దలైనా పూజలు కొనసాగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్వామి అగ్నిపర్వత విస్ఫోటాల నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ వాల్కనో వినాయకునికి పూలు పండ్లను అర్చించే సాంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. ఇండోనేషియా హిందువుల్లో వినాయకుని యొక్క ఆరాధన బాగా ఎక్కువ. నిజానికి ఆ దేశంలో జరిగిన తవ్వకాల్లో చాలా చోట్ల వినాయక విగ్రహాలు బయటపడ్డాయి. ఇస్లామిక్ దేశమైనా కూడా గణేశుడికి ఆ దేశంలో చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ దేశ కరెన్సీ నోటు మీద కూడా వినాయకుని యొక్క విగ్రహం ఉంటుంది. ఇండోనేషియాలో ఎప్పటినుంచో హిందూ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఈ గణేశుడి విగ్రహం ఒక అగ్నిపర్వతం అంచున ఉండటం అనేది చాలా అరుదైన విషయం. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ విగ్రహానికి దైవిక శక్తి ఉంది. ఈ విగ్రహం చుట్టుపక్కల గ్రామాలను ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుంది. అందుకే ఈ విగ్రహాన్ని తమ సంరక్షకుడిగా భావించి పూజిస్తారు. ఈ పవిత్ర స్థలాన్ని చూడాలనుకుంటే సురబైలో ఉన్న జువాండో అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి కారులో మౌంట్ బ్రోమోకు 2 నుంచి 3 గంటల ప్రయాణం ఉంటుంది. అక్కడ అద్భుతమైన సూర్యోదయం, అగ్నిపర్వత దృశ్యాలు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి. అగ్నిపర్వతం పైన కొలువున్న వినాయకుని విగ్రహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.